హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్19। ఈరోజు వీడియో అయితే మేము పోస్టింగ్ వచ్చిందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో। ఇలా పోస్టింగ్ వచ్చే ముందు ఇంకా మొత్తం ఇంట్లో ప్యాకింగ్ అంతా ఉంటుంది కదా, ఈ వీడియోలో అయితే ప్యాకింగ్ అండ్ మా జర్నీ అనేది చూపిస్తున్నాను। ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి। ఇంకా ప్యాకింగ్ అంటే మీకు తెలిసిందే కదా, ఎక్కడికైనా వచ్చేటప్పుడు సరదాగా వస్తాము। ఇంక ఇక్కడైతే డెహ్రాడూన్లో వచ్చి 3 ఇయర్స్ ఉన్నామన్నమాట। 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది। ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాం కదా, ఇంకా 1 వీక్ ముందే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట। ఇంకా ప్యాక్ చేసే ముందే నేను అన్నీ వాష్ చేసేసుకున్నాను। కర్టన్స్, బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ వాష్ చేసేసుకొని గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని ఇంకా ప్యాక్ చేసేసుకుంటాం అన్నమాట। అవన్నీ అయితే వాష్ చేసుకొని బాక్సుల్లో పెట్టేశాను। ఇవి లాస్ట్గా డైలీ యూజ్ బట్టలు అన్నమాట। మేమైతే డెహ్రాడూన్లో 3 ఇయర్స్ ఉన్నామన్నమాట। ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత పోస్టింగ్ వచ్చింది। ఇప్పుడు పోస్టింగ్ అనేది పంజాబ్ వచ్చిందండి। పంజాబ్లో జలంధర్ అనే ఒక ప్లేస్ అన్నమాట। డెహ్రాడూన్ నుంచి డైరెక్ట్గా వెహికల్ బుక్ చేసుకుంటే 7 అవర్స్ అట్లా ఉంటుంది, లేదు ట్రైన్కి అయితే ఒక 8-9 అవర్స్ అట్లా ఉంటుందన్నమాట। ఇంకా ప్యాకింగ్ అయితే ఇలా చేసేసుకున్నాము। బట్టలన్నీ ఇట్లా కార్డ్బోర్డ్స్లో డైలీ యూజ్వి పెట్టేశాను, దగ్గరే కదా అని చెప్పి, బట్టలు ఎక్కువగా ఉంటాయి కదా। ఇంకా ఇవన్నీ కొంచెం సర్దాల్సిన బ్యాగులు ఇవన్నీ అయితే ముందు బాక్స్లో పెట్టేసుకున్నాను। శారీస్, బెడ్షీట్స్, వింటర్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి। నెక్స్ట్ ఇంకా వేరే థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, పిల్లలవి బుక్స్ అవన్నీ ఇట్లా ప్యాక్ చేసేసుకున్నాం అన్నమాట। ఇవన్నీ అయితే ఇంకా ప్యాక్ చేసేసుకోవాలి। నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి। ఇదైతే మా యానివర్సరీకి పిల్లలు ఇచ్చింది। నెక్స్ట్ ఇదైతే నేను లాస్ట్ ఇయర్ మా హస్బెండ్కి ఇచ్చాను అనమాట, యానివర్సరీ గిఫ్ట్। ఇలా ప్యాకింగ్ అయితే అయిపోయింది। ఇంకా మేము వెళ్ళే ముందే లగేజ్ని అయితే ఇంకా బుక్ చేసేసి పంపించేసామండి। నెక్స్ట్ మేమైతే ఇంకా ట్రైన్కి వెళ్తున్నామండి। ఇంకా జర్నీ చేసే ముందు రోజు బర్తన్స్ అన్నీ పంపించాను కదా, ఇంకా 2 బర్తన్స్ ఉంచేసుకున్నాము। ఇంకా పులిహోర, ఎగ్ టమోటా కర్రీని అయితే నైట్ ట్రైన్ మీదకి చేసేసుకున్నాము। మాకైతే ఈవినింగ్ ట్రైన్ అనమాట। ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మా పెద్ద అబ్బాయి అయితే మొత్తం ప్యాక్ చేసేసాడు। ఇట్లా తినేసి పడేయొచ్చని ఇట్లాంటి వాటిలో ప్యాక్ చేసేసుకున్నాము। ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత స్టేషన్కి అయితే బయలుదేరామండి। ఇంకా డెహ్రాడూన్ స్టేషన్కి వచ్చేసాము, లాస్ట్ అనమాట డెహ్రాడూన్। బాయ్ చెప్పేసినాము। ఇంకా మా ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట। ఇంకా ఇలా లగేజ్ అంతా తీసుకొని వెళ్తూ ఉన్నాము। ఇదంతా స్టేషన్ ఒకసారి తీసాను అనమాట। ట్రైన్స్ అన్నీ చూడండి ఎంత పెద్ద స్టేషను, బాగా కనిపిస్తుంది కదా అని అలా జస్ట్ తీసాను కొద్దిసేపు। తర్వాత వచ్చేసి ట్రైన్ అయితే వచ్చేసింది। ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి। 7:30కి స్టార్ట్ అయ్యింది। ఇంకా అప్పటికైతే చీకటి అవ్వలేదు, బాగా 8-8:30 వరకు చీకటి పడలేదన్నమాట। చూడండి అలా చీకటి పడుతూ ఉంది। క్లైమేట్ చూడండి ఎంత బాగుంది। ఇంకా ఇలా ట్రైన్లో కూర్చుంటూ మా పిల్లలు అయితే ఫోన్లు అవి చూస్తూ ఉన్నారు। ఇంక ఇంటి దగ్గర ఫుడ్ తెచ్చుకున్నామని చెప్పాను కదా, అదైతే పిల్లలు తినేశారు। నెక్స్ట్ నేను మా హస్బెండ్ కూడా తినేసాము। మాకైతే మిడిల్ సీట్స్ 2, పైన సీట్స్ 2 వచ్చాయి। ఇంకా అప్పటికి ఎవరు ఎక్కలేదన్నమాట। హరిద్వార్ దగ్గర బాగా ఫుల్ అయ్యింది ట్రైన్, అంతవరకు కొంచెం ఖాళీగా ఉండింది। మీరు జర్నీ చేసేటప్పుడు ఇలా ఫుడ్ని ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తెచ్చుకుంటారా, లేదంటే బయట ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్ చేయండి। అలాగే ఏ ఫుడ్ని ఎక్కువగా తీసుకొస్తారో కూడా కామెంట్ చేయండి। ట్రైన్లో ఫుడ్ నచ్చదన్నమాట, తినాలనిపించదు, అందుకనే ఎప్పుడు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొస్తాను। ఇంకా ఇట్లా ఫుడ్ తిన్నాక నైట్ అయితే అయింది, పడుకున్నాము। పడుకున్న తర్వాత మార్నింగ్ ఇంకా 6:30కి అయితే దిగేసామండి। స్టేషన్ అయితే వచ్చేసింది, జలంధర్ క్యాంట్ ఎంటర్ అయ్యామన్నమాట। ఇంక ఇదిగోండి దిగేసరికి 6:30 అయింది, వచ్చేసాము। వచ్చి ఇంకా ఆటోలో మా క్వార్టర్స్కి అయితే వచ్చామన్నమాట। క్వార్టర్స్ అయితే ఇప్పుడు ఇచ్చే క్వార్టర్స్ చాలా బాగున్నాయండి, సిటీ లాగే ఉంది, ఫుల్గా సిటీలో ఇచ్చేశారు। ఇంతకుముందు సిటీకి దూరంగా ఉండేవన్నమాట। ఇలా క్వార్టర్స్కి వచ్చేసాము। ఆల్రెడీ లగేజ్ ముందే పంపించేసాం కదా, వేరే వాళ్ళు మా రూమ్లో అయితే పెట్టేశారు। ఇంకా ఎంటర్ అయిపోయాము, జలంధర్ ఇంటిలోకి అయితే వచ్చేసాము। నెక్స్ట్ ఇంకా క్వార్టర్స్ బయట వ్యూ మీకు చూపిద్దామని జస్ట్ ఇలా తీసాను। మొత్తం ఇలా ఒక్కో బ్లాక్లో 24 క్వార్టర్స్ అన్నమాట ఉన్నాయి। ఇలా చూడండి మొత్తం సిటీలానే ఉంది, ఇంకా మొత్తం బిల్డింగ్లే, మేమున్న ఏరియా అంతా ఇంకేమీ కనిపించట్లేదు।
క్వార్ట్స్ లోపల ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.